కోడి పందాల బరిలో టీడీపీ తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. టీడీపీ నేతలు తమ బరుల దగ్గరకు వచ్చిన జనసేన నేతలపై దాడులకు పాల్పడ్డారు. సంక్రాంతి రోజున కంచికచర్ల మండలం గుండేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారణం చెప్పకుండానే జనసేన కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడి చేశారు టీడీపీ నేతలు. ఎందుకు కొడుతున్నారని అడిగితే కూడా సమాధానం చెప్పకుండా కర్రలతో దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలు సైతం ధ్వంసం చేశారు. దాడిలో గాయపడిన 6 జనసేన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, దాడికి గల కారణం ఏంటి? నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన కంచిచర్ల మండలం గండేపల్లిలో కోడి పందాలు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. అయితే ఈ కోడి పందాల బరిలో టీడీపీ జనసేన హోరాహోరీగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కోడి పందాల బరిల మీద ఆధిపత్యం కోసం టీడీపీ మొదటి నుంచి కూడా పన్నాగం పండుతుంది. అయితే అక్కడ జనసేన కార్యకర్తలు చూడడానికి వెళ్ళిన నేపథ్యంలో ఆ బరి మీద ఎక్కడ ఆధిపత్యం జనసేన కార్యకర్తలు చూపిస్తారా అన్న ముందుగా హెచ్చరికలతోనే పూర్తిగా జనసేన కార్యకర్తల మీద దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మేము కూడా ఒక పండుగను ఎంజాయ్ చేయడానికి వచ్చామని చెబుతున్నా గానీ వాళ్ళు వెనకుండా దాడి చేసిన పరిస్థితి. కూటమిలో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిపి కూటమి ఉన్నారు. పవన్ కళ్యాణ్ 15 నెలల పాటు చంద్రబాబు జనసేన ఇద్దరు కలిసి ఉన్నారంటూ మాట్లాడుతున్నారు. కానీ కింది పరిస్థితులు మన దానికి భిన్నంగా ఉన్నాయి. పూర్తిగా జనసేన మీద ఆధిపత్యం చెలాయించడం కోసం టీడీపీ ప్రయత్నిస్తుంది. ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తల మీద భౌతిక దాడులు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కంచికచర్ల మండలంలో జరిగితే 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న పిఠాపు నియోజకవర్గంలోనే జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కొట్టారు. ఇది 2వ ఘటనగా మనం చూడొచ్చు. ఇప్పటికే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తారంటే పవన్ కళ్యాణ్ తమ సొంత కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని పట్టించుకున్న పరిస్థితి లేదంటూ జనసేన కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడా కూడా కోడి పందాలు కానీ గుండాట కానీ పేకాట కానీ ఇటువంటివి నిర్వహించకూడదని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను కూడా పక్కన పెడుతూ బేఖాతరు చేస్తూ టీడీపీ ఎక్కడికక్కడ ఈ కోడి పందాల బరులు కానీ పేకాట కానీ గుండాట కానీ అన్నింటినీ ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ కూడా ఆధిపత్యం పోరాడిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ జనసేన కార్యకర్తలు ఒకరినొకరు దాడులు దిగడం, ప్రధానంగా టీడీపీ జనసేనను టార్గెట్ చేసి అంటే ఆ నియోజకవర్గంలో సెకండ్ లీడర్ అభివృద్ధి చెందితే తమకు ఇబ్బంది వస్తుంది అని ఒకే ఒక ఉద్దేశంతో జనసేన కార్యకర్తలు అయితే దాడులు చేయడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేము జనసేన కార్యకర్తలము మీతో మేము కూటమిలో కలిసి ఉన్నామని చెప్పినా కానీ టీడీపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. విచక్షణ రహితంగా దాదాపు 70 మంది కలిసి 6 మీద జనసేన కార్యకర్తల దాడి చేయడం, వాళ్ళు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆధిపత్య ధోరణి ఈ పండగ సందర్భంగా కోడి పందాల బరుల వద్ద అయితే కనిపిస్తుందని చెప్పాలి. అరుణ, కొంతమంది టీడీపీ నేతలు అక్కడే బెల్ట్ షాపులు ఏర్పాటు చేయటం కానీ బరులు ఏర్పాటు చేయటం కానీ పండుగ పేరు చెప్పుకొని వాళ్లే డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పేసి ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. బెల్ట్ షాపులు నిర్వహించడంపై కూడా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది కదా సురేందర్? సార్, ఈ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత షాపుల్లో మాత్రమే మద్యం ఉంటుంది. అక్కడ బెల్ట్ షాపులు ఉండడం, బెల్ట్ షాపులు ఉంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ చంద్రబాబు పదే ప్రకటించారు. కానీ ఇక్కడ ఎక్కడైతే కోడి పందాలు బరులు ఏర్పాటు చేశారో అక్కడ విచక్షణ రహితంగా ఈ బెల్ట్ షాపుల నిర్వహణ అయితే జరుగుతుంది. నేరుగా టీడీపీ నేతలే వేలం పాటలు పెట్టి బెల్ట్ షాపులు ఇస్తున్న పరిస్థితి అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. మొత్తం ఈ బెల్ట్ షాపులు వల్ల మద్యం తాగిన తర్వాత గొడవలు మరింత ఎక్కువగా జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దాదాపు ఒక ఉమ్మడి గోదావరి జిల్లాలో, అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ 4 జిల్లాల్లోనే ఈ 3 రోజులు పండగ 3 రోజుల పాటు 1000 కోట్ల రూపాయలని సంపాదించాలి అనే టార్గెట్ గా అయితే ఎక్సైజ్ శాఖ పెట్టుకుంది. దానికి పూర్తిగా ప్రభుత్వం మద్దతు ఇస్తున్న పరిస్థితి. ప్రభుత్వం టీడీపీ నేతలే అన్నదండంతో నడుస్తున్న పరిస్థితి. మద్యం ఏరులై పారుతున్న పరిస్థితి వస్తుంది. మద్యం తాగిన తర్వాత ఎక్కడికక్కడ ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలోనే జనసేన కార్యకర్తలు అడగడము, జనసేన కార్యకర్తలు అక్కడ రానివ్వకుండా చూడడం కూడా ఒక విధంగా చూడొచ్చు. మరొక పక్క స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. సంక్రాంతి అంటే సాంప్రదాయ ఆటలతో నడుస్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఈసారి కోడి పందాలు కానీ పేకాట కానీ గుండాట కానీ ఇటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మద్యం కూడా ఏరులే పోతుంది. పెద్ద ఎత్తున విమర్శిస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేదు. ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు ముడుపుల మత్తుల్లో జోగుతున్నారనే చెప్పాలి. అరుణ. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.